మీకు. థ్యాంక్ యూ అమ్మ, నీకు కూడా. సో ఎట్లా అనిపించింది, అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా? నేను ప్రతి సంవత్సరం కూడా వస్తుంటానమ్మా అమ్మవారి దర్శనం చేసుకొని. ముఖ్యంగా ఈరోజు బోనాలు, లష్కర్ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారు భిన్నంగా కనబడుతుంటారు. మరి భిన్నమైన అలంకరణ ఉంటుంది. మరి వారి ప్రత్యేకత ఈరోజు చాలా చక్కగా కనబడుతుంటుంది. మరి ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా వచ్చి మరి బోనాన్ని తీసుకొచ్చి అర్పించడం జరుగుతుంది. మరి ఒక మనవి ఏంటంటే, బోనం అనేది కుండ అంటే ఎకో ఫ్రెండ్లీకి సంబంధించింది. ఆ కుండలో బోనం అర్పించినట్లయితే సంస్కృతి సాంప్రదాయాలని మనం తరతరాలకి పంచిన వాళ్ళం అవుతాం. మరి అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. యువత అందరూ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా కరోనా తర్వాత చాలా మక్కువ చూపిస్తున్నారు. అమ్మవారి పైన ఉన్న భక్తి శ్రద్ధలతోని మరి బోనం అర్పిస్తున్నారు. మరి నేను అందరికీ కూడా వేడుకున్నది ఏంటంటే, ఎకో ఫ్రెండ్లీగా ఉందాము. మరి అమ్మవారికి బోనమే ముఖ్యం, బోనం ముఖ్యం. అది కూడా కుండలో తయారు చేసే బోనం చాలా ముఖ్యం. మరి అందరికీ నేను ఒకటే విన్నపం చేస్తున్నా, మరి మీరు తయారు చేసే బోనం మట్టి కుండలో తయారు చేసి మరి అమ్మవారికి సమర్పించుకోవాలని కోరుకుంటున్నాను. ఉజ్జయిని అమ్మవారి ప్రత్యేకత అంటే, కలరా వ్యాధి నుంచి ముక్తి పొందిన కర్రతో తయారు చేసిన అమ్మవారిని ముందు ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. తర్వాత తరతరాల తర్వాత మరి రాతి అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని దానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా దాన్ని భిన్నంగా అభివృద్ధి చేస్తూ మరి ముందుకు సాగడం జరిగింది. దాదాపు 60 సంవత్సరాల నుంచి భిన్నమైన అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఒక భక్తి శ్రద్ధలతోని ముఖ్యంగా మహిళా మండలు అందరూ కూడా వచ్చి మరి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం అనేది చాలా జరుగుతుంది. మరి కరోనా తర్వాత మనకి కరోనా అప్పుడు బాగా కట్టుదిట్టాలు ఉండి మరి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం కొద్దిగా అంటే స్తంభించిపోయింది. కానీ అంతే రెట్టింపుగా మరి ఇప్పుడు అమ్మవారిని మరి ప్రతి ఒక్కరు కూడా మరి యువత మరి ముందుకు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం అనేది చాలా సంతోషం వేస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు భావి తరాలకు తెలియజేయాలంటే ముఖ్యంగా మహిళలు పెద్ద పాత్ర పోషిస్తారు. దాంట్లో మరి ఈ బోనానికి సంబంధించినంత వరకు మరి అమ్మవారికి ఊరేగింపు ఇవన్నీ కూడా మరి ఈ రోజే కాదు, తెల్లారి కూడా ఘట్టం ఎక్కడం జరుగుతుంది. దానిపైన కూడా అంతే నమ్మకము భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. యావత్ తెలంగాణ అందరికీ కూడా, తెలుగు ప్రజలకు అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణలో అందరికీ కూడా తెలంగాణ లష్కర్ బోనాలకు సందర్భంగా శుభాకాంక్షలు. అంటే అది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. మరి ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది. మరి యువత ముందుకొచ్చి దీన్ని అంటే ఒక సీక్వెన్స్ గా పోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈరోజు కొత్తగా ఏమనిపించట్లేదు నాకు, అమ్మవారు కొత్తగా కనబడతారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ బోనాల పండుగ రోజు భిన్నంగా అలంకరణ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కొత్తగా అనిపిస్తారు. ఈ రోజు మరి అంత ప్రత్యేకత ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకోవడము, మిగతా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఉజ్జయిని అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఉండాలని కోరుకుంటున్నాను. మేడం, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని వస్తారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏమీ అంటే యువత వస్తలేరు. అంటే తర్వాత అంటే ఒక్కొక్క జనరేషన్ అంటే ఒక డెకేడ్ తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే కరోనా తర్వాత మనకి స్తంభించిపోయినప్పుడు తర్వాత అంతే భారీ ఎత్తుగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయింది జనాలకి. సో మరి యువత అందరూ కూడా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే ఏర్పాట్లు ఉంటాయి. స్పెషల్ లైన్ ఉంటుంది, స్పెషల్ లైన్ ఉంటుంది, శానిటేషన్, జిహెచ్ఎంసీ, పోలీస్ బందోబస్తు, ఇదంతా కూడా ప్రతి సంవత్సరం చేస్తుంటారు. నాట్ సో స్పెషల్ టుడే అంటే ఈ రోజు ఒక్క రోజే కాదు, ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఇదే ప్రత్యేకత. మరి ఇదే కొనసాగాలని ఇంకా రద్దీ బాగా ఉంది కాబట్టి పోలీసు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి బోనం ఎవరైతే వెతుకున్నారో వాళ్ళని ఇంకా కొద్దిగా ముందుకు పంపించాలని కోరుకుంటున్నాను.